తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మనందరూ ఎదురు చూస్తున్నాం మళ్ళీ ప్రజ్ఞ నిద్ర లేవాలి అని. చాలా వరకు వార్తలు కూడా వచ్చాయి, అది ఫర్ ఎవర్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయింది అని. అసలు ఇవన్నీ వార్తల్లో ఎంత నిజం ఉందో మనం డైరెక్టర్ ఆఫ్ ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా శ్రీ రఘునందన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్, ఫర్ ఎవర్ స్లీప్ మోడ్ అన్నారు ప్రజ్ఞాను, ల్యాండర్ కూడా అలాగే అన్నారు. బట్ మనకి ఇప్పుడు వస్తున్న న్యూస్లో అయితే మాకు తెలిసినంత ప్రకారం రేపు ఛార్జ్ అవ్వబోతుంది ప్రజ్ఞాన్. అగైన్ సూర్యదశమి రాబోతుంది, చంద్రుడి మీదకి మళ్ళీ ఛార్జ్ అవ్వబోతుంది, మళ్ళీ మనకి కనెక్షన్లోకి రాబోతుంది విత్ ఎర్త్ అని చెప్తున్నారు. ప్లీజ్ మీ మాటల్లో ఎంతవరకు ఇదంతా న్యూస్ నిజము, ఏం జరగబోతుంది రేపు? అవునండి, ఇప్పుడు అసలు దేశవ్యాప్తంగా కానివ్వండి విశ్వవ్యాప్తంగా కూడా ఈ విక్రమ్ ల్యాండర్ ఏం చేయబోతుంది, ప్రజ్ఞాన్ రోవర్ ఏం చేయబోతుంది అనేది అందరూ కూడా ఆలోచనతో ఉన్నారండి. ముందుగా అసలు జరిగిన విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఎగ్జాక్ట్గా నెల క్రితం ఆగస్టు 23 నాడు చంద్రుడి యొక్క దక్షిణ దుర్భాగంలో మన భారత్కు సంబంధించిన చంద్రయాత్రికి సంబంధించిన విక్రమ్ ల్యాండరు అండ్ ఇది దాంట్లో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం జరిగిందండి. సో ఎగ్జాక్ట్గా ఒక 1 మంత్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే బేసికల్గా జరిగింది ఏంటంటే, మనం ఎందుకు ఈ మిషన్ పంపించామంటే చంద్రుడి యొక్క దక్షిణ దుర్భాగంలో మనము సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలగడం అనేది మొదటి ఆబ్జెక్టివ్. తర్వాత అందులో ఉన్న ఒక 5 ఇన్స్ట్రుమెంట్స్, అంటే ల్యాండర్లో 3 ఇన్స్ట్రుమెంట్స్, రోవర్లోనేమో 2 ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. వీటితో రకరకాల పరిశోధన చేయాలి అని అనుకున్నాం. బేసికల్గా మనం ప్లాన్ చేసింది ఏమిటి అంటే, కేవలం 14 రోజుల పాటు, అంటే మన భూమి మీద 14 రోజులు. అంటే అది ఎలా అవుతుంది అంటే, చంద్రుడి వరకు వస్తే అది ఒక డే అవుతుంది. డే కూడా కాదు, డేలో ఒక పగలు అవుతుంది అంతే. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకి భూమి మీద 12 గంటలు చీకటి, 12 గంటలు మనకు వెలుగు ఉంటుంది. కానీ చంద్రమండలం మీద 14 రోజుల పాటు వెలుగు, 14 రోజుల పాటు చీకటి. సో మన శాస్త్రవేత్తలు 23వ తారీఖు నాడు ల్యాండ్ అయినప్పటికీ మనకు ఆల్రెడీ ఒక డే అయిపోయింది. ఆల్మోస్ట్ చంద్రుడి మీద సూర్యుడు ఉండే సమయం ఏదైతే ఉందో 14 రోజులు, వన్ డే అయిపోయింది. సో మన చేతిలో ఇంకా 13 రోజులు ఉండింది. సో ఆ 13 రోజుల్లో శాస్త్రవేత్తలు కేవలం 10 రోజులనే, బహుశా నాకు గుర్తున్నంత వరకు ఒక 10 to 11 డేస్ మాత్రమే మనం వాడుకున్నామండి. వాడుకొని శాస్త్రవేత్తలు ది మిషన్ ఆబ్జెక్టివ్స్, అంటే ఇందులో ఇన్స్ట్రుమెంట్స్ రకరకాల పరిశోధనలు చేశాయి. ఆ పరిశోధనల నుంచి వచ్చే సమాచారాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక 10 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంటుందండి. అంత విభిన్నమైన యునిక్ ఇన్ఫర్మేషన్ మన శాస్త్రవేత్తలు విశ్వానికి అందించే పరిస్థితుల్లో మనకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బేసికల్గా ఈ యొక్క మిషన్ చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. అయితే ఈ సెప్టెంబర్ 2 లేదా 3 తారీఖు నాడు శాస్త్రవేత్తలు మొత్తం ఇది, ఎందుకంటే అక్కడ చంద్రుడి మీద ఏమవుతుంది, మీకు చీకటి మొదలవుతుంది. సో చీకటి మొదలైనప్పుడు ఏమవుతుంది అంటే, మీకు టెంపరేచర్స్ అమాంతంగా పడిపోతాయి. ఎంతవరకు పడిపోతాయి అంటే -250 degrees దాకా కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది అన్నమాట చంద్రుడి మీద. అంటే చంద్రుడి మీద ఏమవుతుంది, పగలు ఉన్నప్పుడేమో ప్లస్లో పడతాయి, +100, 200 దాకా వెళ్తాయి. అదే నైట్ టైంలో మైనస్లో వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే, గత 14 రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 3 తర్వాత 2nd, 3rd తర్వాత ఇప్పుడు 14 రోజులు కూడా గడిచిపోయింది. అండ్ మన ఈ విక్రమ్ ల్యాండర్ అండ్ ఈ రోవర్ ఉన్న ప్లేస్లో ఇప్పుడు మెల్లమెల్లంగా సూర్యుడి యొక్క వెలుగు రావడం మొదలైందనమాట. సో మరి ఇది ఇప్పుడు రావడం మొదలుపెట్టిన తర్వాత ఇది మళ్ళీ ఈ యొక్క విక్రమ్ ల్యాండర్ ముందులాగానే పనిచేస్తుందా, మళ్ళీ మనకు కమ్యూనికేట్ చేస్తుందా అనేది ఇప్పుడు అందరికి మధ్య ఉన్న మిస్టరీ. ఓకే సార్, రేపు మీరు అన్నట్టు రాబోతుంది, ఆల్రెడీ సూర్యుడు అయితే వచ్చేస్తున్నాడు, మూన్ మీదకి ట్రేసెస్ అయితే పడుతున్నాయని చెప్పారు. సో ఆ రీఛార్జింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది సార్? అంటే ఇక్కడ 2 డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయండి. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రజ్ఞాన్ రోవర్ ఉంది, ల్యాండర్ ఉంది. సో దీన్ని ఏం చేస్తారంటే, శాస్త్రవేత్తలు ముందుగానే అంటే నిన్న యూనియన్ మినిస్టర్ గారి మాటల్లో వింటే ఆల్రెడీ బ్యాటరీస్ ఛార్జ్ అయి ఉన్నాయి అని ఆయన ఒక మాట అనడం జరిగింది. కానీ మనకి గతంలో, అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇస్రోలో ఏది మనకి క్లారిటీగా చెప్పట్లేదండి. కాబట్టి ఇక్కడ అన్ని మనకు ఊహాగానాలు ఎక్కువ అయిపోయినాయి. ఏదేమైనప్పటికీ ఇది నిద్రలో పంపించే ముందే శాస్త్రవేత్తలు ఏం చేశారు అంటే, ఈ చంద్రుడి మీద తొలి వెలుగు, అంటే ఈ మనం ఉన్న శివశక్తి పాయింట్ దగ్గర మొదటి కిరణం రావడం మొదలుపెట్టంగానే ఈ యొక్క పలకల మీద, అంటే ఈ యొక్క రోవర్ కానీ ల్యాండర్కి సంబంధించిన సోలార్ ప్యానల్స్ మీద పడేలాగా మనం ఏర్పాటు చేసి పెట్టుకున్నామండి. సో ఇప్పుడు ఆ ఒక ఏర్పాటు ఉన్నది. అయితే ఇప్పుడు మనకున్న సమస్య ఏమిటంటే, ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి పర్టికులర్గా. అంటే ఛార్జింగ్ అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుంటే, మొదటగా జరగాల్సింది ఏంటంటే అండి, ఈ సూర్యుడు ఏదైతే ఉదయించిందో, ఈ సూర్యుడు యాక్చువల్గా ఒక యాంగిల్లో రావాలి. అంటే ఇప్పుడు ఉదయిస్తుంది, మన భూమి మీద కూడా చూస్తే ఉదయించే సమయంలో మనకి సూర్యుడు యొక్క కాంతి వేడి అంతగా ఉండదు చలికాలంలో.
మనం చూస్తే. అవును. సో అది ఒక ఒక యాంగిల్కి వచ్చిన తర్వాతనే మనకి వేడి అనేది ఏర్పడుతుంది. సో ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు 2 రోజుల క్రితం వాళ్ళు వేడి చేసింది ఏమిటి అంటే 6 డిగ్రీ నుంచి 9 డిగ్రీ యాంగిల్లోకి ఈ యొక్క సూర్యుడు పైకి రావాలి. సో ఇవాళ ఉన్న సమాచారం ఏంటంటే సూర్యుడు ఆల్రెడీ ఇప్పుడు పైకి వచ్చి ఉన్నది సఫిషియెంట్గా. అంటే ఎందుకంటే ఉదయించి ఆల్రెడీ 2 రోజులు అయిపోయిందండి. సో మన రోవర్కి విక్రమ్ ల్యాండర్కి కావాల్సిన విధంగా అక్కడ చంద్రుడి యొక్క ఉదయం జరిగి ఉన్నది. ఇప్పుడు రెండో థింగ్ జరగాల్సింది ఏంటంటే టెంపరేచర్స్ మైనస్లో ఉన్నాయి మొన్నటి వరకు చీకటిలో. ఇప్పుడు మెల్లమెల్లంగా వెలుగు వస్తుంది మనకి. సో వెలుగు వస్తున్న సమయంలో ఇప్పుడు టెంపరేచర్స్ కనీసం 10 డిగ్రీలు ఉండాలి. కనీసం అంటే మొదటగా కావాల్సిన యాంగిల్ ఉండాలి, అండ్ రెండోది టెంపరేచర్స్ 10 డిగ్రీస్ ఉండాలి. ఇవి రెండు కనుక ఈ కండిషన్స్ ఏర్పడిన తర్వాత అప్పుడు మనం ఏమనొచ్చు అంటే ఒకవేళ ఈ విక్రమ్ ల్యాండర్ ఇంకోటి రోవర్ బతుకుంటే, అంటే అవేమీ మనుషులు కాదండి, బట్ కోర్స్ మనకు ఒక కనెక్ట్ గత నెల రోజుల నుంచి దేశ ప్రజలందరూ కూడా చేరుకున్నది. అది నిద్ర లేవాలి అంటున్నప్పుడు బతుకుండాలి కదా. సో ఉంటే కనుక మనకు ఒక దాంట్లో ఒక ఆటోమేటిక్ లాజిక్ ప్రోగ్రామ్ శాస్త్రజ్ఞులు పెట్టున్నారు. సో దాని ప్రకారంగా అది మనని కాంటాక్ట్ చేస్తుంది. నేను బతుకున్నాను అని చెప్పేలాగా ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. ఇచ్చినప్పుడు మన శాస్త్రవేత్తలు మిగతా కార్యక్రమాలు చేస్తారు. సో ప్రస్తుతం మరి ఈ విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ ఆ నిధుల నుంచి లేస్తుందా లేవదా, మరి -250 డిగ్రీస్ టెంపరేచర్స్లో ఇది తట్టుకుందా లేదా అనే విషయం అయితే డైరెక్ట్గా తెలుసుకోవడానికి లేదు. అది మనకు కాంటాక్ట్ చేస్తేనే కానీ తెలిసే పరిస్థితి లేదండి. సార్ అయితే మనం స్లీప్ మోడ్లో పెట్టింది అయితే మనమే కదా సార్? అవునండి. లాస్ట్ టైము సూర్యుడి పీరియడ్ అయిపోయేటప్పుడు స్లీప్ మోడ్లో పెట్టింది మనమే కదా. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో అది కూడా 2-3 రోజుల ముందే చేసామండి. ఎందుకంటే మనకి మన ఉద్దేశం ఏంటంటే 14 రోజుల తర్వాత ఇది మళ్ళీ మనకు ఉపయోగం రావాలి. రెండోది ఏమిటంటే స్లీప్ మోడ్కి 3 రోజుల ముందు ఎందుకు చేస్తామంటే అప్పటికే సూర్యుడు అక్కడ దిగిపోతూ ఉన్నాడు, టెంపరేచర్స్ మైనస్లో పడిపోతూ ఉన్నాయి. కాబట్టి మన శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకొని 10 రోజుల్లోనే మొత్తం కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు. స్లీప్ మోడ్లో పెట్టేటప్పుడు అది జంప్ అయింది అన్నారు సార్. జంప్ ఏంటి సార్ అసలు? అది చాలా ఆసక్తికరమైన విషయం అండి. చాలా ఆసక్తికరమైన క్వశ్చన్ మీరు అడిగారు. బేసికల్గా మనం చేద్దాం అనుకుంది ఏంటంటే అండి, సాఫ్ట్ ల్యాండింగ్ చేద్దాం అనుకున్నాం. అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలనుకున్నాం. కానీ మన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే దాని కార్యక్రమాలు చేద్దాం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, అంటే ఇస్రో ఎప్పుడు కూడా చాలా దూరదర్శితో ఉంటుందండి, చాలా విజనరీగా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇచ్చిన తక్కువ కాస్ట్లో ఏదైతే వాళ్ళు మీరు ఇందాక అడిగినారో అది చేయడానికి మళ్ళీ ఒక మిషన్ పంపాలి, మళ్ళీ ఒక ప్రయోగం చేయాలి. అది చేయకుండా మన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ యొక్క స్లీప్ మోడ్లోకి వెళ్ళే ముందు ఈ ల్యాండర్ని మన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే తనకు తాను అంటే మొదటగా ఏం చేసిందంటే ల్యాండరు తనకున్న ఏదైతే ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ కూడా అన్నీ కలెక్ట్ చేసేసుకొని సేఫ్గా చేసేసుకొని తర్వాత ఆల్రెడీ ర్యాంప్ ఓపెన్ అయి ఉంది, ఆ ర్యాంప్ను కూడా లోపలికి క్లోజ్ చేసేసుకొని ఇలా తను ఉన్న ప్లేస్లో నుంచి ఒక 40 సెంటీమీటర్స్ పైకి ఎగిరిందండి విక్రమ్ ల్యాండర్. తను ఉన్న ప్లేస్ నుంచి 40 సెంటీమీటర్స్ వెళ్ళి ఒక 40 సెంటీమీటర్స్ దూరం దాకా వెళ్ళి దిగింది. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే మనం హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం, ఐరన్ మ్యాన్ తనకు చేతుల్లో ఉన్న ఇంజిన్స్ని ఇట్లా ఫైర్ చేసి ఇలా ఉన్న ప్లేస్ పైకి లేస్తాడు, లేచి కొంచెం ముందు దాకా వెళ్తుంటాడు. సో ఎగ్జాక్ట్గా మన శాస్త్రవేత్తలు చేసింది అది. పర్పస్ ఏంటి సార్ అసలు? పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఏం చేసాం మనము, ఈ ల్యాండర్ ఏం చేస్తుందంటే తనకున్న ప్రాంతంలో ఉన్న ప్రదేశంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటుంది. అక్కడ ఒక 10 సెంటీమీటర్స్ లోతుకు వెళ్ళి పరిస్థితి ఎట్లా ఉందని తెలుసుకున్నది. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఏం చేయగలుగుతున్నారు అంటే ఇప్పుడు ఒకవేళ ఇది నిద్రలో నుంచి లేచింది అనుకోండి, ఇప్పుడు ఉన్న ప్లేస్లో కాకుండా ముందరి ప్లేస్లో ఉంది. సో అండ్ అది నేను చెప్పడం మర్చిపోయానండి. ఆ రోజు నాట్ ఓన్లీ ఇది తనకు తాను లేచి ముందుకు వెళ్ళడమే కాకుండా అక్కడ దిగిన తర్వాత అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఒకటొకటిగా దిగడము, పరిశోధన చేయడము, ఇన్ఫర్మేషన్ ఎర్త్ పంపించడం, ఇది కూడా జరిగిపోయింది. అది నేను యాక్చువల్గా అది ఐ ఫర్గాట్ టు టెల్. సో తనకు తాను లేవడము, కొత్త ప్రదేశం అక్కడే ఉన్న కొద్ది దూరంలో ఉన్న ప్రదేశం 40 సెంటీమీటర్స్ దిగడం. సో అంత అయినా కూడా అక్కడ ఏమవుతుంది అంటే మనము కేవలం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దిగిన ప్లేస్లో అక్కడ కింద మీకు పెద్ద మంచుకొండ ఉండొచ్చేమో, ఈ 40 సెంటీమీటర్ దూరం తర్వాత అక్కడ పరిస్థితి అక్కడ చంద్రమండలం ఆ తలంలో ఇంకేదైనా పరిస్థితి ఉందేమో, వీ డోంట్ నో. సో కొత్త ప్రదేశాన్ని కూడా పరిశోధించడానికి అవకాశం మనకు వచ్చింది ఒకటి. రెండో ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు మన మిషన్ ఏంటంటే అక్కడ మనం పంపించాం, అక్కడ దిగుతుంది, అయిపోతుంది. ఫ్యూచర్లో మనం ఏం చేయాలనుకుంటున్నామంటే చంద్రమండలం మీద దిగి అక్కడ మెటీరియల్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎర్త్కి అంటే అక్కడ నుంచి లేచి
మళ్ళీ ఎర్త్కి తిరిగి వచ్చి మనకు ఆ శాంపుల్స్ ఇచ్చేలాగా కావాల్సిన ప్రయోగం మన భారతదేశం చేయాలనుకుంటుంది. ఓకే. అదే కాకుండా రేపనాడు వ్యోమగాములను అక్కడ దిగబెట్టి మళ్ళీ వాళ్ళందరినీ సేఫ్గా తీసుకొని రావాలి. సో ఇది మనం చేయగలుగుతాము, ఈ సత్తా మాకు ఉంది అని మనం ప్రూవ్ చేసాం. ఓకే. యాక్చువల్గా ముందుగా చెప్పలేదు శాస్త్రవేత్తలు ఇది చేస్తారని, మాకు కూడా తెలియదు అసలు. అంటే ఈ యొక్క ఈ జంప్ ఏదైతే వాళ్ళు చేశారో ఇది ఈ ఆపరేషన్ చేస్తారని మాకు తెలియదు. ఎందుకంటే అందులో ఆబ్జెక్టివే లేదు అసలు. సో అన్నీ మన శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న పరిస్థితులను పట్టుకొని అన్నీ అడ్మిట్ చేస్తూ ఉన్నారండి. సో ఇదే క్రమంలో ఇప్పుడు 14 రోజుల తర్వాత కనుక ఇది కనుక నిద్ర లేస్తే అది మనకి ఇంకా కొన్ని గంటల్లో మన ప్రేక్షకులందరూ కూడా చూస్తారు. ఒకవేళ లేస్తే కనుక డెఫినెట్గా అది ఒక చాలా చరిత్రాత్మకమైన విషయం అవుతుందండి. ఎందుకంటే ఎన్నో దేశాలు ఎన్నో మిషన్స్ పంపిస్తాయి, అలా పోతారు, అలా వచ్చేస్తుంటారు, కానీ అది మళ్ళీ తిరిగి ఉపయోగపడుతుందా లేదా అనేది ఉంటుంది. అంటే ఇందులో చైనా వాళ్ళు గతంలో చేశారు. వాళ్ళకి ల్యాండర్ దిగిన తర్వాత అది నిద్ర నుంచి బయటకు వచ్చింది. కాకపోతే వాళ్ళు పెట్టిన ఖర్చులు కానీ దానికి ఉన్న ఏర్పాట్లు కానీ రష్యా కానీ మనం చూస్తే అవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ దక్షిణ ధ్రువ భాగంలో దిగిన మొదటి దేశం, దక్షిణ ధ్రువ భాగంలో ఉండి ఇలా జంప్ చేసిన మొదటి దేశం. సార్ ఆ జంప్కి స్లీప్ మోడ్లోకి వెళ్ళడానికి సంబంధం లేదు, జస్ట్ ఆ ప్లేస్ మార్చుకొని అక్కడ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసింది. దెన్ ఇట్ వెంట్ ఇంటూ స్లీప్ మోడ్. ఓకే. సో ఇది ఇలా చేసిన మొదటి దేశం. అదే కాకుండా చంద్రుడి మీద అమాంతంగా మీకు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అంటే పగలు ఒకలాగా ఉంటే రాత్రి ఒకలాగా ఉంటుంది. సో అట్లా ఒక 14 రోజుల పాటు చంద్రుడి మీద ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పరిశోధన దేశం కూడా మన దేశం అవుతుంది. సో ఇలా చెప్పుకుంటే చాలా థింగ్స్ మనం మొదటిసారి చేస్తున్నామండి. సో ఇప్పుడు మనందరం కూడా కోరాల్సింది ఏమిటి అంటే, ఏ విక్రమ్ ల్యాండర్ అయితే మనం అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ చేసామో, దేంతో అయితే పరిశోధన చేస్తున్నామో అది మనకి అందుబాటులోకి రావాలి. కాకపోతే మనం ఒక మాట చెప్పొచ్చు ఏంటంటే, దానికి కావాల్సిన వ్యవస్థ మాత్రం మనం ఏమాత్రం ఏర్పరచలేదండి. అంటే శాస్త్రవేత్తలు మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, సార్ పర్మనెంట్ నిద్ర అని అన్నారు కదా, ఎలా మరి అని అంటే, ఎస్ మనము ఆ ఏర్పాటు మనం చేయలేదండి. ఎందుకంటే దాంట్లో ఏర్పాటు ఒకవేళ నిద్రల నుంచి లేవాలి, ఆ చలిని తట్టుకోవాలి అంటే దానికి ఇంకా మనం ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పరచాలి, దానికి కావాల్సిన బడ్జెట్ని ఏర్పరచాలి. బడ్జెటే కాకుండా దానికి తగ్గట్టుగా మన వెహికల్ స్వరూపమే మారిపోతుంది. సో ఇవన్నిటినీ శాస్త్రవేత్తలు వీటి జోలికి పోకుండా మనం ఏం చేసామంటే అత్యాశ పెట్టుకోకుండా ఉన్న దాంట్లో మిషన్ అయితే కంప్లీట్ చేశారు. కాబట్టి మళ్ళీ కూడా ఏమంటున్నారంటే, ఆ 10 రోజుల పాటు మన విక్రమ్ ల్యాండరు అండ్ ప్రజ్ఞాన్ రోవర్ ఒక పనితీరును చూసిన తర్వాత శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, మాకు ఒక ఆశ కలిగింది. ఇది ఆ ఒక చంద్రుడి మీద ఉన్న వాతావరణం ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ని మైనస్ టెంపరేచర్ని తట్టుకొని ఇది నిద్ర లేచే అవకాశం ఉంది అని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అది అవుతుందా లేదా అనేది మాత్రం ఇంకా వెయిట్ చేసి చూడాలి. సార్ లాస్ట్ అయితే 10 days ఆఫ్ రీసెర్చ్ అయితే చేసింది మూన్ మీద. సో ఇప్పుడు కూడా ఇట్స్ గోయింగ్ టు బి యాక్టివ్ ఫర్ అనదర్ 14 days. ఎస్, అంటే ఒకవేళ కనుక మన ఐడ్రీమ్ ప్రేక్షకులు చూస్తుండగా ఇది ఇప్పుడు కనుక ఈ ఒక గొప్ప అచీవ్మెంట్ కనుక జరిగిందనుకో, ఒకవేళ ఇది నిద్ర లేచిందంటే ఖచ్చితంగా మళ్ళీ ఎన్నో ప్రయోగాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకో 14 days పాటు. ఎందుకంటే మళ్ళీ మనకు సూర్యుడి యొక్క లభ్యత ఉంటుంది ఆ ప్రాంతంలో. కాబట్టి మనము మళ్ళీ పరిశోధన చేయడానికి ఉంటుంది. అప్పుడు ఇంకా అంటే ఉన్న ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ తిరిగి చేయడము. అంటే ఇందులో మరి ల్యాండర్ నిద్రలేస్తుంది, ప్రజ్ఞాన్ నిద్రలేస్తుంది, లేదా రెండిట్లో ఏదో ఒకటి మాత్రం లేస్తుందా, లేకపోతే మరి ఇంకోటి ఇందులో 3 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అందులో 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఏది పని చేస్తుందో ఏది పని చేయదో మనకు తెలియదండి. సో డెఫినెట్గా ఏది జరిగినా కూడా ఒకవేళ నిద్రలేసి కనుక అది పరిశోధన చేయాలితే కనుక డాక్టర్ జితేంద్ర సింగ్ గారు నిన్న పార్లమెంట్లో చెప్పినట్టుగా ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ. ఇది ఒకసారి మనము ఒకవేళ అంటే మనం క్లోజప్లో చూద్దామండి. ఇప్పుడు మనము గత లాస్ట్ 2-3 days నుంచి మనం చూసుకుంటా ఉన్నాం. చంద్రుడి మీద సూర్యోదయం అంటుంటే చాలామందికి అర్థం అవట్లేదు ఏమవుతుంది అని. సో ఒక్కసారి మనము ఈ పిక్చర్ని మొదటగా మనం చూద్దాం. ఈ పిక్చర్ మనం ఒకవేళ చూస్తే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇది చంద్రుడి ఒక కొద్ది భాగమేమో మనకు నెలవంకలా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే సూర్యుడు వెలుగు ఇక్కడ ఈ ప్రాంతంలో పడుతుంది. ఈ ప్రాంతంలో అంతా చీకటిగా ఉంది. ఓకే, ఇది ఒక 2 రోజుల క్రితం తీసిన ఇమేజ్ అనమాట అండి. అంటే ఇది సిమ్యులేటెడ్ ఇమేజ్, ఇది రియల్ కాదు. కానీ మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది అంటే, ఎలా అయితే సూర్యుడు ఉదయిస్తున్నాడో అలా మనకి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా నల్లగా ఉన్నదంతా కూడా తెల్లగా అవుతుంది, పగలొస్తుంది. అయితే ఇది చంద్రుడు అయితే మనం అందరం చెప్తా ఉన్నాం దక్షిణ ధ్రువభాగంకి దగ్గరలో మన ఒక ల్యాండర్ ఉందని. సో ఎక్కడ ఉంది మన ల్యాండర్? ఈ ప్రాంతంలో ఉంది. ఈ చంద్రుడి దీంట్లో ఈ ప్రాంతంలో మీరు చూస్తున్నారు కదా, ఒక డాట్, ఒక బాక్స్ లాగా ఉంది. ఈ ప్రాంతంలోనే మన విక్రమ్ ల్యాండరు అండ్ ప్రజ్ఞాన్ రోవర్ ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతం.
సో ఇది మళ్ళీ మనం కొద్దిగా దీన్ని జూమ్ చేసుకొని ఇక్కడ మనం చూస్తే ఇదిగో చూడండి, ఇక్కడికి ఈ ప్రదేశం అంతా కూడా మనకు డార్క్ ఉంది. ఇప్పుడు మన ల్యాండరు విక్రమ్ ల్యాండరు అండ్ రోవర్ ఉన్న ప్రాంతంలో ఇది శివశక్తి పాయింట్ అంటారు దీన్ని, ఈ ల్యాండింగ్ పాయింట్ని. ఈ శివశక్తి దగ్గర ఇప్పుడు మనకంతా కూడా సూర్యుడు యొక్క వెలుగు ఉంది. అయితే ఇక్కడ మన కండిషన్స్ ఏంటంటే కేవలం వెలుగు ఉంటే సరిపోదు, సూర్యుడు పర్ఫెక్ట్గా ఒక 6 degrees మినిమం 6 degrees to 9 degrees పైకి వచ్చి ఉండాలి ఇక్కడి ఆకాశంలో. ఓకే, అలా వస్తే సూర్యుడి కిరణాలు పెద్ద ఎత్తున పడి మనకు ఛార్జ్ కావడానికి కానివ్వండి, మిగతా కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో బేసికల్గా జనాలకు ఇందులో అర్థం కాని వ్యవహారం ఏంటంటే సూర్యోదయం అంటున్నారు, చంద్రుడు ఎప్పుడు ఆకాశంలో ఉంటుంది కదా, ఎట్లా అని అంటే, సో ఇది మనం చూస్తే మొదటగా ఇలా మనం చూడాలి. ఈ ప్రాంతము ఇది మీకు చంద్రుడు, ఈ చంద్రుడు కొద్ది భాగం మీకు వెలుగులో, కొద్ది భాగం చీకట్లో ఉంది. అయితే మొన్నటిదాకా జరిగింది ఏంటంటే 4th September నుంచి ఈ ప్రాంతం అంతా కూడా అంటే మన ఈ ల్యాండర్ కానివ్వండి, రోవర్ కానీ ఇదంతా కూడా చీకట్లో ఉంది. సో ఈ చంద్రుడి మీద ఏమవుతుంది అంటే ఇలా చీకట్లో ఉన్నప్పుడు టెంపరేచర్స్ -250 degree దాకా వెళ్తుంది. -250. ఎస్, అది కూడా మీరు ఏ లొకేషన్ని బట్టి, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ పోల్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు -250 ఉంటుంది. కొద్ది దూరం వస్తే -220 ఉండొచ్చు. అట్లా మీకు డిఫరెన్షియల్గా ఉంటుంది. ఏమైనప్పటికీ మైనస్లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో మొన్నటి వరకు ఇప్పుడు 14 రోజుల పాటు అక్కడ ఏమీ వెలుగు పడలేదు. ఇప్పుడిప్పుడే అక్కడ సూర్యుడు రావడం వల్ల ఇప్పుడు అక్కడ మన ల్యాండర్ ఉన్న ప్రాంతంలో ఇది వెలుగు వచ్చింది. సో ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే మరి ఈ డార్క్లో ఉన్నప్పుడు అసలు సర్వైవ్ అయ్యే అవకాశమే లేదు. అదే కాకుండా దానికి మనకు కావాల్సిన ఏర్పాటు కూడా చేయలేదు మన ల్యాండర్కి. అది మనం డిస్కస్ చేయవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు ఇది నిద్ర లేస్తుందా లేదా అనేది మనం చూడబోతున్నాం. సార్, ఇప్పుడు ఇందాక మీరు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపించారు కదా, హాఫ్ ఆఫ్ ది మూన్ తెల్లగా ఉంది, హాఫ్ ఆఫ్ ది మూన్ నల్లగా ఉంది. మరి ఇప్పుడు చూస్తుంటే కూడా సేమ్ అలాగే ఉంది సార్, హాఫ్ ఆఫ్ ది మూన్ తెల్లగా నల్లగా. అంటే ఇప్పుడు తెల్లగా ఏ పార్ట్ అయితే ఉందో అక్కడ మన ప్రజ్ఞాన్ రోవర్ ఉందా సార్? అవునండి, ఇప్పుడు యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆకాశంలో ఈ చంద్రుడు మనకి సగము మీకు కవర్ అయినట్టుగా, సగం మాత్రమే మనకి తెల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది మీరు చెప్పినట్టుగా. సో దాని అర్థం ఏమిటి అంటే ఈ యొక్క సూర్యుడి యొక్క వెలుగు అది వెళ్ళి చంద్రుడి యొక్క తలం మీద పడడం, అది రిఫ్లెక్ట్ కావాలని మనకు కనిపిస్తుంది. అంటే మన స్కూల్లో పాఠ్యాంశంలో మనం చదువుకున్నాం, సూర్యుడు నక్షత్రాలేమో స్వయం ప్రకాశాలు, అంటే వాటి యొక్క శక్తిని తయారు చేసుకుంటాయి, అది మనకు వెలుగునిస్తాయి. కానీ మన చంద్రుడు ఏం చేస్తుంది అంటే సూర్యుడి యొక్క వెలుగుని దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం జరిగింది ఏంటంటే ఈ యొక్క సూర్యుడు ఒక సగం మాత్రం, చంద్రుడి యొక్క సగం భాగం మాత్రమే అక్కడ ఎలిమినేట్ అయ్యి ఉంది, అంటే వెలుగులోకి తీసుకొచ్చింది. ఇంకా మనం కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ సగం కాస్త పూర్తిగా అయిపోయి అది మనకి పున్నమిగా మనం వింటుంటాం. మరి పున్నం తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మెల్లమెల్లంగా తగ్గుకుంటూ అది మళ్ళీ మీకు చీకటిగా మీకు అయిపోతుంది అనమాట. సో ఈ ప్రక్రియ ఉంటుంది. సో ప్రస్తుతం ఇది మన భూమి నుంచి చూస్తున్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు అంతరిక్షంలో ఇప్పుడు మనకు ఈ విక్రమ్ ల్యాండరు ప్రజ్ఞాన్ రోవర్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో ఇప్పుడు ఈ యొక్క చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువ భాగంలో, సదర్న్ పోల్ రీజియన్లో మనకి ఇప్పుడు మన ఈ విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ ఉన్నాయండి. సో అక్కడ ఇప్పుడు లాస్ట్ 2 days క్రితమే సూర్యోదయం కావడం మొదలైంది అండ్ సూర్యుడి యొక్క వెలుగు మెల్లమెల్లంగా వస్తూ ఉంది. అండ్ ఇట్లా మొత్తం ఒక 14 రోజుల పాటు అక్కడ వెలుగులో ఉంటుంది మన ఈ యొక్క థింగ్. సో ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే మరి ఈ 14 రోజుల క్రితం ఏమైంది, మొత్తం చంద్రుడి యొక్క బింబం కూడా మొత్తం అంతా చీకట్లో ఉంది, అంటే సూర్యుడి యొక్క వెలుగు దాని పడలేదు. అయితే ఇప్పుడు ఆ పడని సమయంలో టెంపరేచర్స్ అంతా మైనస్లో వెళ్ళిపోయాయి. ఆ మైనస్ టెంపరేచర్స్లో మరి ఈ యొక్క విక్రమ్ ల్యాండర్ తట్టుకుందా లేదా, ఏమవుతుంది అనేది మనకు తెలుస్తుంది. అయితే శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఈరోజు ఆల్రెడీ ప్రయత్నం చేశారు, కానీ కొన్ని అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం వల్ల ఇది రేపటికి వారు వాయిదా వేశారు. అయితే అనుకున్నట్టుగా జరిగితే 23వ తారీఖు నాడు, సెప్టెంబర్ నాడు మళ్ళీ మన శాస్త్రవేత్తలు ఈ విక్రమ్ ల్యాండర్ని ప్రజ్ఞాన్ రోవర్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారండి IDSN సహాయంతో. ఒకవేళ అది జరిగితే మాత్రం మళ్ళీ ఒక కొత్త చరిత్రకి ఇది నాందిగా మారుతుంది, ఒక రికార్డ్గా మారుతుందని మనం చెప్పుకోవాలి. సార్, అంటే లాస్ట్ ఒక 14 daysలో మనం ఒక 10 to 11 days అవి యూటిలైజేషన్ అయింది, రీసెర్చ్ వర్క్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 14 days మనం యూటిలైజ్ చేసుకోబోతున్నాం సన్లైట్ని. అంటే ఈ ప్రక్రియ ఎంతవరకు ఇలా కంటిన్యూ అవుతుంది సార్? అంటే మళ్ళీ నెక్స్ట్ 14 days స్లీప్లోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ 14 days అలా అవుతుంది. దాని లైఫ్ స్పాన్ ఏంటి సార్, రేంజర్ది, రోవర్ది అండ్ ల్యాండర్ది? అవునండి, అంటే అంత ఆశాభావంగా ఏమీ లేరండి. అంటే మన శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే బేసికల్గా మనము ఇది ఓన్లీ ల్యాండింగ్ ఓన్లీ 14 days అనుకున్నాం. వీళ్ళకి ఆశ ఎప్పుడు కలిగింది అంటే ఈ 10 రోజుల పాటు దీన్ని అనుకున్న విధం కంటే కూడా ఎక్కువ మోతాదులో మనకి కార్యక్రమం చేయడం, అంటే ల్యాండర్ విక్రమ్ పర్ఫామ్ చేయడం వల్ల
మనకు ఈ ఆశ అనేది కలిగిందని చెప్పవచ్చు. అయితే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటేనండి, మనము గతంలో మార్స్ ఆర్బిటర్ మిషన్ అని చెప్పి మంగళ్యాన్ అని చెప్పి మనం పంపించాం. దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది. సో ఆ మిషన్లో మనం బేసిక్గా చేసింది ఏమిటి అంటే, భూమి నుంచి ఈ ఆర్బిటర్ వెళ్ళాలి, అంగారగ్రహం చుట్టూ తిరుగుతూ పరిశోధన చేయాలి. యాక్చువల్గా నవంబర్ 2013లో దాన్ని లాంచ్ చేస్తే సెప్టెంబర్ 2014లో దగ్గర దాకా చేరుకున్నదండి. అంటే చంద్రుడి ఒక కుజగ్రహం ఒక కక్షలోకి మన ఆర్బిటర్ చేరుకుంది. అయితే అలా కక్షలో చేరుకున్న తర్వాత ఒక 6 నెలలు మాత్రమే పనిచేసేటట్టుగా మన శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారండి. కానీ అది 6 నెలలు కాదు కదా. ఇప్పుడు మొన్న 2022 వరకు, అంటే 2014 నుంచి 2022 వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ 8-9 సంవత్సరాల పాటు మనకు పరిశోధన చేసి మనకి ఎన్నో విషయాలు కుజగ్రహం గురించి మనకు చెప్పిందండి మన మార్స్ ఆర్బిటర్ మిషన్. దాన్ని ప్లాన్ చేసిందంతా ఎంత సమయం కోసం? 6 నెలల కోసం. అదేవిధంగా చంద్రయాన్ 2 చాలామంది తెలియక దాన్ని ఫెయిల్యూర్ అంటున్నారు. చంద్రయాన్ 2లో బేసికల్గా విక్రమ్ ల్యాండరు, ప్రజ్ఞాన్ రోవరు ఏదైతే ఉందో అది క్రాష్ ల్యాండ్ అయింది తప్పితే దానికి సంబంధించిన ఆర్బిటర్ ఏదైతే ఉందో అది కేవలం యాక్చువల్గా శాస్త్రవేత్తలు 2 సంవత్సరాల కోసం మాత్రమే ప్లాన్ చేశారు. అంటే 2019 నుంచి 2020-21 వరకు అయిపోవాలి. కానీ ఆ చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఇప్పటికీ కూడా చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉండడమే కాకుండా మొన్నటికి మొన్న మనం ఈ సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సిన పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి కానీ ఎన్నో రకాలుగా చంద్రయాన్ 2 మనకు సహకరించింది. అదే కాకుండా ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ ఏదైనా సమాచారాన్ని మనకి భూమికి పంపించాలన్నా, అంటే ఆల్రెడీ ఉన్న నెట్వర్కే కాకుండా ఈ చంద్రయాన్ 2 కూడా మనకి ఉపయోగపడతా ఉంది. ఓకే, దానికి కనెక్షన్ ఉంది. సో బేసికల్గా అంటే కేవలం మనం 2 సంవత్సరాల కోసం అనుకున్నాం, అది 4 సంవత్సరాలు చేస్తూ ఉంది. అదేమో మంగళ్యాన్లో 6 నెలలు అనుకున్నాం, 9 సంవత్సరాలు చేసింది. సో డెఫినెట్గా ఈ యొక్క విక్రమ్ ల్యాండర్ కూడా, అంటే ఇప్పుడు మనం వెయిట్ చేస్తుందంతా ఏంటంటే ఇప్పుడు నిద్రలేస్తుందా లేదా. ఇంకోటి ఏమవుతుందంటేనండి, చంద్రుడి మీద టెంపరేచర్ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడ నైట్ వస్తే, అక్కడ మళ్ళీ 14 రోజుల తర్వాత రేపు ఒకవేళ లేచింది అనుకోండి, చీకటి వస్తే అప్పుడు ఏమైపోతుంది, ఆ పరిస్థితులు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో ఒకవేళ అప్పుడు కూడా నిద్రలేస్తే అది మళ్ళీ ఒక కొత్త రికార్డే అవుతుంది. కాకపోతే అట్లాంటి వ్యవస్థ లేదు అని మన శాస్త్రవేత్తలు ఓపెన్గా చెప్తున్నారండి. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇది ఒకటేమో లేదన్నారు, పర్మనెంట్ నిద్ర అన్నారు, మళ్ళీ వాళ్ళే వచ్చి ఉంది అంటున్నారు. మళ్ళీ అది ఒకవేళ నిద్ర లేవలేదనుకోండి, మన వల్ల నెగిటివ్గా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళందరికీ చెప్తుంది ఒకటే, ప్రేక్షకులందరికీ, లేదు శాస్త్రవేత్తలు ఎక్కడ కూడా వారు ముందు నుంచే చెప్తా ఉన్నారు ఇది కేవలం 14 రోజుల కోసమే చేస్తామని. అండ్ వారు క్లియర్గా చెప్తున్నారు, ఏ రకంగా అయితే మిగతా దేశాలు ఖర్చులు పెట్టి ఏవైతే ఏర్పాట్లు చేసుకొని వ్యవస్థలు ఏర్పరచుకొని వారు చంద్రమండలకు పంపించారో ఆ రకంగా మేము చేయలేదు. కానీ మేము ఈ ఒక ల్యాండర్ అండ్ రోవర్ ఒక పనితీరును చూసి మాకు ఆశ కలిగింది ఏంటంటే ఇది మళ్ళీ సర్వే అయ్యి వచ్చే అవకాశం ఉంది, వస్తుందా లేదా అని చెప్పాలి. కాబట్టి మన ప్రేక్షకులు ఒకవేళ ఇది నిద్రలేసి రాకపోతే మాత్రం మనం బాధపడాల్సింది ఏమీ లేదండి, ఎందుకంటే చేద్దాం అనుకున్న ఆబ్జెక్ట్స్ అన్నీ అయిపోయినాయి. ఒకవేళ నిద్రలేసి వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఎగ్జాక్ట్లీ సార్. బట్ రష్యా లూనా 25 ఏదైతే క్రాష్ ల్యాండ్ అయ్యిందో, ఇన్ కేస్ అది సాఫ్ట్ ల్యాండ్ అయ్యి అక్కడ పరిశోధన కనుక చేపడుతూ ఉండుంటే ఈ టైంలో దానికి ఈ కైండ్ ఆఫ్ స్లీప్ అండ్ మళ్ళీ రీఛార్జ్ అనేది లేదు కదా సార్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అది 365 days పనిచేస్తుంది అని చెప్పారు. అంటే అది ఇలా డిఫరెంట్, మనం ఎందుకు స్లీప్ మోడ్లోకి వెళ్ళాలి? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. అసలు మన ఈ డిస్కషన్కి మెయిన్ పాయింటే ఇదని మనం చెప్పుకోవచ్చు బేసిక్గా. అంటే చూడండి, మన శాస్త్రవేత్తలు ఎట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. సూర్యుడి మీద పరిశోధన చేయడానికి మిషన్స్ పంపిస్తున్నారు, చంద్రుడి మీద పరిశోధన చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ మనుషులను పంపించే ఏర్పాట్లు చేయడానికి చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా బిజీగా ఉంటుందండి. సో ఇప్పుడు రష్యా గురించి మాట్లాడితే బేసికల్గా రష్యా వాళ్ళు కూడా ఏం చేశారంటే అండి, వాళ్ళు పంపించిన విషయంలో పంపించక ముందే వాళ్ళు ఏం చేశారంటే, వారు బ్యాటరీ ఉంటుంది, సోలార్ ప్యానల్ ఉంటుంది, ఆర్టీజీ అని ఉంటుందండి. ఈ మూడిటితో కూడిన వ్యవస్థ వాళ్ళది, అంటే ఎనర్జీ కోసం. మన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్లో ఏమిటి అంటే మనం పంపించింది ఒకటి బ్యాటరీ అండ్ సోలార్ ప్యానల్స్ మాత్రమే. అంటే ఈ ఆర్టీజీ అనేది ఏం చేస్తుంది అంటే మీకు అది యాక్చువల్గా ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్. ఓకే, లైక్ మీరు వినుంటారు ప్లూటోనియం, ఇవన్నీ మనం వినుంటాం కదా, రేడియో పదార్థం అనమాట. సో రష్యా వాళ్ళు ఏం చేశారంటే ఈ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ వెచ్చగా ఉండడానికి ఈ ఆర్టీజీ అనే వ్యవస్థని వారు ఏర్పరిచి పెట్టుకున్నారు. ఓకే. అయితే మనం ఆర్టీజీ మన చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్లో మనకు ఆర్టీజీ లేదు. అంటే దీన్ని వామ్గా పెట్టడానికి కావాల్సిన ప్రత్యేకమైన ఏర్పాటు మనం చేయలేదు. హీటింగ్ కొద్దిగా ఉండడానికి మనం చేసాం, కానీ అది మనకు ఎందుకంటే మన మిషన్ ఆబ్జెక్టివ్స్లోనే లేదు. కేవలం 14 రోజులే అనుకున్నాం, సాఫ్ట్ ల్యాండింగ్ అనుకున్నామండి. సో ఒకవేళ రష్యా కనుక వాళ్ళ మిషన్ యాక్టివ్గా ఉంటే వాళ్ళైతే 1 year కోసం ప్లాన్ చేశారండి.
1 year కోసం ప్లాన్ చేశారు. అదే కాకుండా వాళ్ళు పెట్టిన ఖర్చు చూడండి మీరు, ఆల్మోస్ట్ 12,000 కోట్లు పెట్టారండి. మనమేమో కేవలం 600 కోట్లు పెట్టాం. ఒకవేళ మన ఇస్రో శాస్త్రవేత్తలకి మనం ఆ స్థాయిలో బడ్జెట్ ఇస్తే డెఫినెట్గా మనం కూడా పెద్దగా చేసేవాళ్ళం. సో డెఫినెట్గా రానున్న రోజుల్లో ఈ బడ్జెట్ అనేది పెరిగితే కనుక నెక్స్ట్ ఖచ్చితంగా మనం కూడా అట్లాంటి ఆర్టీజీ వ్యవస్థ ఉండి ఎన్నో రోజుల పాటు, సంవత్సరం పాటు పనిచేసేలాగా మనం చేయొచ్చు. సో ప్రస్తుతం మాత్రం శాస్త్రవేత్తలకు ఉన్న ఏ అయితే చిన్న ఆశ ఏదైతే ఉందో ఇది తీరడం అది వస్తుందని అనుకోవాలి. కాకపోతే బేసిక్గా మన ఐడ్రీమ్ ప్రేక్షకులకు చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, మనం పంపించే సమయంలో కేవలం బ్యాటరీ అండ్ సోలార్ ప్యానెల్స్తో ఉన్న వ్యవస్థతోనే మనం పంపించాం 14 రోజుల కోసం. కానీ రష్యా లూనా 25 వారు ఆర్టీజీస్, బ్యాటరీ ప్లస్ సోలార్ ప్యానెల్, అదే కాకుండా సంవత్సరం ప్లానింగ్తో వెళ్ళారు వారు. కానీ ఏదేమైనప్పటికీ ఏది సక్సెస్ అయింది ఏది కాలేదనేది ఇప్పుడు విశ్వానికి తెలిసిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఇది ఒక చిన్న స్మాల్ క్వశ్చన్, మనకి ఇప్పుడు ఏదైతే ఫుటేజెస్, పిక్చర్స్ అది పంపుతుందో అంటే అది రోవర్ పిక్చర్స్ తీస్తుందా, ల్యాండర్ పిక్చర్ తీస్తుందా సార్? అంటే ఇన్ కేస్ రోవరే తీస్తుంది అంటే రోవర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది, అంటే అది ఎవరు పిక్స్ తీస్తున్నట్టు, ల్యాండరా రోవరా సార్? అవునండి, ఇది యాక్చువల్గా ఆల్మోస్ట్ నాకున్న సమాచారం ప్రకారంగా మొత్తం ఒక 14 కెమెరాస్ ఉన్నాయండి. మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఒక 14 ఉన్నాయి. అందులో కొన్ని ఏమో పిక్చర్స్ తీయడం మాత్రమే కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో పరిశోధన చేయడానికి కోసం ఇవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులో వీటిలో అంటే దిగే సమయంలో పనిచేసేవి కొన్ని ఉంటాయి, దిగిన తర్వాత ఇంకా పని చేయని కెమెరాస్ కొన్ని ఉంటాయి. ఇట్లా మొత్తానికి ఒక 14 కెమెరాల వ్యవస్థ ఉందనేది మనకు ఉన్న సమాచారం. సో డెఫినెట్గా ఇక్కడ ఏం జరిగిందంటే, రోవర్ ర్యాంప్ దగ్గర ఒక కెమెరా ఉంది. ఆ కెమెరాలో ఒక ఫుటేజ్ క్యాప్చర్ అయింది. అదే కాకుండా ఈ రోవర్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ల్యాండర్ వైపు చూసింది. ల్యాండర్ వైపు చూసిన ఇమేజ్ అది రోవర్ నుంచి వచ్చింది అనమాట. సో ఈ రకంగా కెమెరాస్ వ్యవస్థ అయితే ఉన్నదండి. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇందులో ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది, ఎందుకు మనం అంతా బ్లాక్ అండ్ వైట్లో పంపిస్తూ ఉన్నాం, హెచ్డీలో పంపించట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో ఇది ఎవరైనా ఈ వీడియో ఎడిటింగ్ కానీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. అంటే ఒకవేళ మీరు హై రెజల్యూషన్ ఇమేజ్ రావాలి అంటే ఎట్లాంటి చిప్ అందులో ఉండాల్సి వస్తుంది, ఎట్లాంటి ప్రాసెసర్ దాంట్లో ఉండాలి. సో అదంతా కూడా అదే కాబట్టి ఎంత ఎనర్జీ కన్స్యూమ్ అవుతుంది, ఒక ఫోటో తీయడానికి మీకు ఎంత సమయం పడుతుంది. సో మన శాస్త్రవేత్తలు ఏంటంటే ఇది బేసిక్ మిషన్ అండి. సో ఇందులో మనం ఏదో పెద్దగా అచీవ్ చేద్దామనేది కాదు, సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చూపిద్దామని అనుకున్నాం. కాబట్టి ఇందులో మనము అట్లాంటి హై రెజల్యూషన్ హెచ్డి ఇమేజెస్ని పంపించే వ్యవస్థ పెట్టలేదు. కాకపోతే ఒక మాట చెప్పాలి, చంద్రయాన్ 2 లాంచ్ చేసే సమయానికి అప్పటిదాకా చంద్రుడి మీద పరిశోధన చేయగలిగే కెమెరాస్లో అత్యాధునికమైన కెమెరా, అతి పవర్ఫుల్ కెమెరా మనం చంద్రయాన్ 2లో పంపించాం. అంటే అది ఏంటంటే ఆర్బిటర్లో మీకు ప్రాబ్లం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ల్యాండింగ్ చేసేటప్పుడు మీకు ప్రొపల్షన్కి చాలా వరకు మీకు వెయిట్ కన్స్యూమ్ అయిపోతుంది. మీకు కావాల్సిన ప్రొపల్లెంట్ మండించాలి, అవన్నీ ఉన్నాయి కదా. సో వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ శాస్త్రవేత్తలు పెట్టారు. అంటే వాటికి ఎక్కువ స్పేస్ని కానీ ఎక్కువ వెయిట్ని కానీ ఎలొకేషన్ చేశారు. మనం చూసాం 23 తారీఖు నాడు అక్కడ ఏం జరిగింది, దిగే సమయానికి 6,000 కిలోమీటర్లు గంటకి 6,000 కిలోమీటర్తో ప్రయాణం చేస్తుంది. 6,000 నుంచి దాన్ని 1,200 కిలోమీటర్కి తీసుకొచ్చారు. 1,200 కిలోమీటర్కి గంటకి 1,200 కిలోమీటర్ తీసుకురావడానికి 11 నిమిషాలు పట్టింది వాళ్ళకి స్టార్టింగ్లో. మరి ఇంకా చివరి 3 మినిట్స్ అంటే ఇంకా ఒక 3 మినిట్స్లో ఏం చేయాలి, 12,000 కిలోమీటర్ నుంచి ట్రావెల్ చేసిన జీరోకి తీసుకురావాలి. సో ఇందులో మనకి ఎంత ఇంధనం ఖర్చు అవుతుంది, ఎంత స్పేస్ దానికి పెట్టాలనేది మనం లెక్క తీసుకున్నట్లయితే అప్పుడు మన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే అట్లాంటి ఎక్స్ట్రా స్పేస్ మనము వీటికి ఆర్టీజీస్కి కానివ్వండి, లేదా ఈ హై రెజల్యూషన్ ఇమేజ్లు తీసే కెమెరాస్ కోసం కానీ మనం అంత ఎలొకేషన్ మనం చేయలేదని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఒకవేళ 600 కోట్లు కాదు ఇంకా 1000 కోట్ల పరిస్థితుల్లో మనం ఎలొకేషన్ బడ్జెట్ ఇచ్చే పరిస్థితుల్లో కనుక ఇస్రోకి అవకాశం ప్రభుత్వం ఇస్తే కనుక డెఫినెట్గా విల్ హ్యావ్ వెరీ గుడ్ ఇమేజరీ. బట్ ఏదేమైనప్పటికీ ఒక మాట నేను చెప్పొచ్చు ఏంటంటేనండి, ఈ 10 రోజుల్లో మనం ఎట్లాంటి సమాచారం కనిపెట్టినామంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అండ్ ఇది ఎన్నో మిగతా దేశస్తులు ఇప్పటిదాకా చేసిన పరిశోధనలకు ఇందులో నుంచి వచ్చే సమాచారం వాళ్ళకు ముందుగా వెళ్తుంది. అంటే మీరు ఎలా చెప్తున్నారు సార్ అని మీరు అడిగితే కనుక వెరీ సింపుల్ అండి. 2008లో చంద్రమండలం మీద జస్ట్ అంటే మనం ఏం చేసాము, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేది అది ఏం చేసింది, ఆర్బిటర్ నుంచి విడిపోయి చంద్రమండలం మీద పడింది. ఎంత సమయంలో పడింది, సుమారుగా 1/2 అవర్ టైంలో పడిందండి. ఆ 1/2 అవర్ టైంలో ఏం తెలుసుకున్నది, చంద్రుడి యొక్క ఎగ్జాస్పియర్లో వాటర్ వేపర్ ఉందని తెలుసుకున్నది. అదే కాకుండా ఎన్నో ఇమేజెస్ని సెకండ్కి ఎన్నో ఫొటోస్ని తీసి అది పంపించింది. సో వాటన్నిటితో ఏం తేలింది, విశ్వానికి ఒక కొత్త నిజం తెలిసింది. ఏమిటది, చంద్రుడి మీద నీరు ఉంటుంది అని దానికి మనము ఇవ్వగలిగినాం.
సో అట్లాంటి కేవలం హాఫ్ అన్ అవర్లో తీసిన సమాచారంతో కనుక మనం అట్లాంటి పని చేయగలిగితే అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ చంద్రయాన్ 3లో మూన్ మినరాలజీ మ్యాపర్ అని కూడా ఉన్నదండి. రెండో ఇన్స్ట్రుమెంట్ ఉన్నది. అది యాక్చువల్గా చాలా పెద్ద ఇన్స్ట్రుమెంట్ అండ్ ఎక్కువ పరిశోధన చేసింది. అది ఏమాత్రం తీసిపోవడానికి లేదు. కాకపోతే నేను చెప్తుంది ఏమిటంటే మన భారతదేశం తయారు చేస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ స్వదేశీయంగా మనం ఏదైతే తయారు చేస్తున్నామో అవి ఎట్లాంటి పనితీరుని ఇస్తున్నాయి, ఎట్లా విశ్వవ్యాప్తంగా ఉన్న రీసెర్చ్కి ఒక ముందడుగు తీసుకెళ్తుంది అండ్ అవి ఇంకా రాను రోజుల్లో ఎంత ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందని నేను చెప్తా ఉన్నానండి. సో ఖచ్చితంగా ఆ 10 రోజుల్లో మనం ఏవైతే సమాచారం కలెక్ట్ చేస్తామో లేదా ఇప్పుడు మళ్ళీ ఆ హోపింగ్ తర్వాత అది యాక్చువల్ జంప్ కాదండి, హాప్ అంటారు దాన్ని. ఆ హాపింగ్ తర్వాత శాస్త్రవేత్తలు కనుక్కున్న సమాచారాన్ని అయితేనేమి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మానవాళి యొక్క అండర్స్టాండింగ్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది. విశ్వానికి కొత్త నిజాన్ని చెప్పే పరిస్థితుల్లో ఉండడమే కాకుండా రేపు నాడు ఇప్పుడు మనుషులందరూ కూడా వెళ్ళాలనుకుంటే ఈ సౌత్ పోల్ దగ్గర వెళ్ళాలనుకుంటున్నారండి. సో ఆ సౌత్ పోల్ దగ్గరికి వెళ్ళే సమయంలో కావాల్సిన క్రూషియల్ సమాచారాన్ని ఇవ్వచ్చు. అండ్ ఒక ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చెప్తానండి. ఇందులో ఒకటి ప్లాస్మాకు సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్ మనకు ఉన్నదన్నమాట. అంటే ఏం జరుగుతుందంటే మీరు అంతరిక్షంలో వెళ్ళిన తర్వాత వ్యోమగాములు వెళ్ళినప్పుడు మీరు మాట్లాడాలనుకుంటే కమ్యూనికేషన్ మీకు క్లియర్గా ఉండాలి. అయితే అక్కడ చంద్రమండలం మీద పరిస్థితి ఏంటంటేనండి మీకు ఈ నాయిస్ ఎక్కువ ఉంది. ఈ ప్లాస్మా పార్టికల్స్ వల్ల నాయిస్ ఎక్కువ ఉంది. అయితే వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఏం చేసేది అంటే ఎంతవరకు ఆ నాయిస్ వస్తుంది, ఎంతవరకు ఇంటర్ఫియరెన్స్ ఇస్తున్నది. సో ఫ్యూచర్లో పంపించే మిషన్స్ వారు ఏ మేరకు వారి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని కమ్యూనికేషన్ సిస్టమ్ని వ్యవస్థని తయారు చేసుకోవాలనే క్రూషియల్ సమాచారాన్ని ఈ మిషన్ ద్వారా తెలిసిందండి. సౌత్ పోల్ కనుక రేపన్నాడు ఏదైనా దేశం వెళ్తే మాట్లాడడం కమ్యూనికేషన్ చాలా ముఖ్యం కదండి. సో ఆ కమ్యూనికేషన్కి అవరోధంగా అక్కడ ఉన్న ప్లాస్మా మెటీరియల్ చంద్రుడి మీద సమస్య క్రియేట్ చేస్తూ ఉంది. క్లియర్ కట్ రావట్లేదు. సో అది ఎంతవరకు ఆ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఆ చంద్రుడి మెటీరియల్, దాన్ని మనం ఎలా అధిగమించాలి అనే విషయాన్ని నేర్చుకునే అవకాశాన్ని మన సో డెఫినెట్గా మన విక్రమ్ ల్యాండర్ ఇచ్చింది, ఆర్ ప్రజ్ఞాన్ రోవర్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు అండి. సో డెఫినెట్గా ఇట్లాంటి ఎన్నో విషయాలు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ మిషన్ చాలా ముందుకు వెళ్ళబోతుంది. మన సైన్స్ విజ్ఞాన అంటే పర్టికులర్గా లూనార్ సైన్స్ సంబంధించిన ఎన్నో విషయాన్ని చెప్పుందని అయితే మనం చెప్పుకోవచ్చు. 10 days ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే కండక్ట్ చేసింది కదా సార్, అది అంటే మనం బయటకు రివీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే దాని గురించి ఏమైనా చెప్పే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే ఇప్పుడు చేయబోతున్న రీసెర్చ్ కూడా? అవునండి. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒకప్పుడు ఏంటంటే ఏమైనా రీసెర్చ్ చేస్తే ఎవరు చెప్పేవారు కాదు. ఆ మాటకు వస్తే ఇప్పుడు దాకా అమెరికా వాళ్ళు ఎన్నో మిషన్స్ పంపిస్తూ ఉన్నారు. ఈవెన్ వాళ్ళ యూనివర్సిటీస్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి గురించే మనం తీసుకున్నట్లయితే అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు అనుకుందాం. ఆయన ఈ వాంట్ టు స్టడీ అంటే ఆ సమాచారం అంటే ఏదైతే అమెరికా వాళ్ళు పంపించిన మిషన్లో ఉన్న సమాచారం ఆయన కావాలి అని అంటే ఇంతకుముందు ఇచ్చేవారు కాదు, లేదా మీరు ఆగండి అని అనేవారు. అదే కాకుండా ఇంకోటి ఏమవుతుందంటే శాస్త్రవేత్తకి ఇప్పుడు వాళ్ళ అమెరికాకు సంబంధించిన మిషన్ సూర్యుడి మీద పరిశోధన చేస్తుంది. సో ఈయన మన ఇండియాలో ఉన్న శాస్త్రవేత్త ఆ ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఇంకో కోణంతో చూడాలనుకుంటాడు. కానీ అమెరికన్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే వారి శాస్త్రవేత్తలు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు కానీ ఇతరులకు ఇది చేసే అవసరం ఉండదు. మా శాస్త్రవేత్తలకు మేము ముందుగా సమయం ఇవ్వాలి కదండి అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు భారతే సూర్యుడి మీద పరిశోధన చేస్తుంది, భారతే చంద్రుడి మీద చేసుకుంటా ఉంది. సో కానీ మన భారతదేశం ఉద్దేశం ఏంటంటే మా దగ్గర మేము దాచిపెట్టుకుంటామనే ఏమాత్రం లేదండి. ఖచ్చితంగా అది జనరల్ పబ్లిక్ కూడా అవైలబుల్గా వచ్చేలాగా సమాచారాన్ని ఇస్తుంది. కాకపోతే ఇమీడియట్గా ఇవ్వరు, అది కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అయితే అదే కాకుండా శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే వీళ్ళు చేసిన పరిశోధనలో ఉన్న సమాచారాన్ని అన్నీ కూడా వారు ఈ విజ్ఞాన వేదికలు ఉంటాయి, అంటే మీకు కాన్ఫరెన్సెస్ ఉంటాయి, చాలా సెమినార్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ లెవెల్లో పేరుగాంచిన. అదే కాకుండా చాలా జర్నల్స్ ఉంటాయి. ఆ జర్నల్స్లో మన శాస్త్రవేత్తలు పరిశోధనలు పబ్లిష్ చేస్తారండి. సో పబ్లిష్ చేసిన తర్వాత ఖచ్చితంగా మిగతా శాస్త్రవేత్తలకు కూడా వాళ్ళకి కావాల్సిన సమాచారం అవసరం అనేది ఏర్పడుతుంది. సో వాళ్ళు అడిగినప్పుడు మన భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఎంకరేజ్ చేసిందండి. ఎందుకంటే ఇలా ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ మిషన్లో కూడా మనం చూసినట్లయితే ఇందులో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన గ్రౌండ్ స్టేషన్స్ మనకు హెల్ప్ చేస్తూ ఉన్నాయి. నాసాకి సంబంధించిన గ్రౌండ్ స్టేషన్స్ అంటే ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అప్లింక్ అండ్ డౌన్లింక్ ఏదైతే ఉందో అవి చేయడానికి ఇవందరూ కూడా కలిసికట్టు పని చేసుకుంటా ఉన్నారండి. ఇప్పుడు ఎవరు కూడా మేముగా పోతామనే మెంటాలిటీ అయితే లేదు, భారతదేశానికి అయితే అసలే లేదు. మేముగానే బాగుపడాలి, ఎదురువాడు బాగుపడొద్దు అనేది మనకి ఎప్పుడు లేదు. సో ఆ ఒక మెథడాలజీ ఉంది కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు వస్తే ఖచ్చితంగా ఈ సమాచారం అంతా కూడా ఈ డేటా అంతా కూడా మనం పబ్లిష్ చేస్తాం. రానున్న రోజుల్లో వీ విల్ బి డూయింగ్ ఇట్ అండి. గ్రేట్ సార్, గ్రేట్ టాకింగ్ టు యు సార్. చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అండ్ ఫైనల్గా ఏంటంటేనండి ఇప్పుడు మన ప్రేక్షకులందరికీ మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తే ఇవాళ 22వ తారీఖు నాడు శాస్త్రవేత్తలు ఈరోజు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటి అంటే
అక్కడ నుంచి మనకు ఒక సూచన వస్తుంది అని అనుకున్నారు. ఎందుకంటే దాన్ని మనం నిద్రలో పంపించకముందే శాస్త్రవేత్తలు ప్రోగ్రామ్ చేసి పెట్టున్నారు. అంటే వారు యూజ్ చేసిన వర్డింగ్ ఏంటంటే ఆటోమేటిక్ లాజిక్ అనేది ఒక ప్రోగ్రామ్ అందులో పెట్టున్నారంట. సో ఇది అన్ని పరిస్థితులు అనుకుంటే ఆ ఆటోమేటిక్ లాజిక్ యాక్టివేట్ అయ్యి ఈ యొక్క ల్యాండర్ మనకు కమ్యూనికేట్ చేస్తుంది అనేది వారు ఎక్స్పెక్ట్ చేశారు. అది 22వ తారీఖు నాడు వారు అంటే ఈరోజు ఎక్స్పెక్ట్ చేశారు, అది కాలేదు. అయితే శాస్త్రవేత్తలు రేపు అంటే 23వ తారీఖు నాడు ఒక ప్రయత్నం మనం చేయాలనుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇది తిరిగి మనకి కమ్యూనికేషన్లో వస్తుందని చెప్పి మనం భావిస్తామండి. అండ్ అదే కాకుండా ఈరోజు పొద్దున కూడా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ఒక గ్రౌండ్ స్టేషను వారు లింక్ పంపించడానికి ట్రై చేశారు. విక్రమ్ ల్యాండర్తో మాట్లాడడానికి ప్రయత్నం చేశారండి వాళ్ళు పొద్దున. సో మేమందరం కూడా యాక్చువల్గా వచ్చిందేమో అనుకున్నాం, కానీ అది కాలేదు. సో ఎనీహౌ ఏదేమైనప్పటికీ ఇస్రో వర్గాలు అఫీషియల్గా అంటే ఇప్పుడు నాసాకి సంబంధించిన డీప్ స్పేస్ నెట్వర్క్ కూడా ఈ యొక్క మన ఈ విక్రమ్ ల్యాండర్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో విశ్వవ్యాప్తంగా ఆ ప్రయత్నం జరుగుతుంది. సో మన ఇస్రో శాస్త్రవేత్తలు వారు అంటే మన గత ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం, ఎవరైనా కావాల్స్తే మీరు చెక్ చేస్తే దొరుకుతుంది. ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ అని ఉంటుందండి. అది మన బైలాలు దగ్గర ఉన్న యాంటీనా సిస్టమ్ అనమాట. ఇస్ట్రాక్ అనే సంస్థ దాన్ని ఆ సెంటర్ నుంచి మనం కమాండ్స్ పంపిస్తుంటాం, తీసుకుంటుంటాం. సో ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో ఇప్పుడు శాస్త్రవేత్తలు అక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మొన్న ప్రధానమంత్రి గారు కూడా మనం చూసాం, ఆయన విదేశాల నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ ఇస్ట్రాక్కి వెళ్ళి ఆ శాస్త్రవేత్తలను కలిసి మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అక్కడ శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏం జరుగుతుంది అనేది వారు చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో విశ్వవ్యాప్తంగా ఉన్న మిగతా దేశాలకు సంబంధించిన గ్రౌండ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. అంటే మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే మనము ఈ చంద్రయాన్ 3తో అంటే ఇది ఒక డౌట్ అందరికీ వస్తుంది, ఈ విక్రమ్ ల్యాండర్ రోవర్తో మనం ఎట్లా మాట్లాడుతున్నామంటేనండి, ఏ విధంగా అయితే మన భూమి మీద మనం మాట్లాడుకోవడానికి జియో నెట్వర్క్ ఇంకోటి ఎయిర్టెల్ నెట్వర్క్ ఎట్లయితే మనం వాడుతూ ఉన్నామో, శాస్త్రవేత్తలు ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ IDSN అనే ఒక నెట్వర్క్ ఉంటుందండి, దాని సహాయంతో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ IDSNకి మన ఈ విక్రమ్ ల్యాండర్ అందుబాటులోకి రావాలి. ఎస్ నేను ఉన్నాను అని ముందు చెప్పాలి. సో దాని తర్వాత మిగతా శాస్త్రవేత్తలు అన్నీ చేస్తారు. సో డెఫినెట్గా ఇది అనుకున్నట్టుగా జరుగుదాం అనేది మనం అందరం కూడా లెట్ us hope for the best. బెస్ట్. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ అండి.